హలో అండి, అనిల్ గారు. Yeah. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయి ఒక 2 months అవుతుంది. Yeah. ఇప్పటికీ దానికి సంబంధించిన ఎవరి అనుమానాలు అలానే ఉన్నాయి, ఎవరి పోరాటాలు అలానే ఉన్నాయి. ఓ పక్క దీనికి సంబంధించి హర్ష కుమార్ గారు, కేఏ పాల్ గారు ఇద్దరే వాళ్ళ వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. కుదిరిన దగ్గరల్లా మీటింగ్స్ పెడుతున్నారు, మాట్లాడుతున్నారు. ఆయన మృతికి సరైన న్యాయం జరగాలి అని పోరాడుతున్నారు. ఇంకా అది అలా నడుస్తూనే ఉంది. ఏం చెప్తారు మీరు? ఐ థింక్ 5th కి హియరింగ్ ఉన్నట్లుంది కేసు. హర్ష్ కుమార్ నిన్న యాక్చువల్గా ఒక మీటింగ్ చేశారు గుంటూరులో. సో ఐ థింక్ ఇష్యూ ఇస్ స్టిల్ దేర్. అది నడుస్తూనే అంటే ఉంది. క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరకనంత వరకు ఇది నడుస్తూనే ఉంది. అది కోర్టులో తేలాల్సిన విషయం కాబట్టి, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టులు దాన్ని తేల్చాలా. సో గుడ్. ఇప్పుడు పాల్ గారు, హర్ష్ కుమార్ ఇట్లాంటి వాళ్ళు దాన్ని కమ్యూనిటీ తరపున భుజానికి వేసుకొని ముందుకెళ్తున్నారు. చూద్దాం, దానికి న్యాయం జరగాలి, అది తేలిపోవాలా. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఆ ఇష్యూ నీడ్ టు బి క్లియర్డ్ వెదర్ ఇట్ ఇస్. అంటే పోలీసులు అది యాక్సిడెంట్ చెప్పేశారు, చెప్పిన తర్వాత కమ్యూనిటీలు ఇంకా అనుమానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ముందు తీసుకెళ్తున్నారు. అది క్లారిటీ త్వరగా వస్తుంది అనుకుంటున్నాం. లేదంటే అది నాని కొన్ని సంవత్సరాలు నాని డైల్యూట్ అయిపోతుంది, దాన్ని ఎవరు పట్టించుకోరు అనేది కూడా ఉంది ఇక్కడ. సో అది ఆ నాయకుల యొక్క డిటర్మినేషన్కి దీన్ని ఎంతవరకు ముందు తీసుకెళ్తారు, విల్ దే డ్రాప్ దిస్ హోల్ ఐడియా, వాళ్ళు ఎంతవరకు దీనికోసం ఫైట్ చేస్తారు అనే దగ్గర మనము వెయిట్ చేయాల్సి ఉందన్నమాట. ఇప్పుడు హర్ష కుమార్ గారు లాంటి వాళ్ళు ఎక్స్ఎంపీగా టేకప్ చేశారు. సో ఐ థింక్ హీ విల్ ఫైట్ ఫర్ ఇట్. కేఏ పాల్ గారు కానీ ఫైట్ చేస్తే దానికి న్యాయం జరగాలని నేను కూడా కోరుకుంటున్నా పర్సనల్లీ. ఐ హ్యాడ్ టేకెన్ ఎర్లియర్, నేను యాక్సిడెంట్ అని స్టాండ్ నేను తీసుకున్నాను. ఇప్పటికైనా మీకు ఏమైనా ఆలోచన? ఐఎమ్ స్టిల్ థింకింగ్ ఎవిడెన్స్ నాకు ఇంకా రావాల్సింది, కోర్టులు డిసైడ్ చేయాల్సింది కాబట్టి యాజ్ ఫార్ యాజ్ ద డీజీపీ ఇచ్చినటువంటి దాన్ని బట్టి మనము యాక్సిడెంట్ అనే దగ్గర ఉన్నాము. బట్ చాలా మంది అది హత్య అంటున్నారు కాబట్టి తేలాల్సి ఉంది. సో వీ విల్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్. వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. అది లాస్ట్ కి సాధారణంగా కొన్ని కేసులు కోర్టుల్లో నాని సంవత్సరాల తరబడి ఉండి దానికి ఒక క్లారిటీ లేక మీరు అన్నట్టు అలా ప్రవాహంలో కొట్టుకుపోవాల్సిన కేసుల్లో మనం చాలా చూస్తూ ఉంటాం. ఇది వన్ ఆఫ్ దెమ్. ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్రాబబ్లీ. అది ఎక్కువ మంది మాట్లాడుతుంది ఏమంటే కత్తి మహేష్ ఇస్ అన్ అదర్ ఇష్యూ, అట్లా అది యాక్సిడెంట్ అనేసి. సో కొన్ని సస్పెన్స్తోనే ఆగిపోతాయి అనే దగ్గర ఉన్నారన్నమాట. బట్ చూడాలి, ఇప్పుడు ప్రవీణ్ పగడాల, కేఏ పాల్ ఇస్ టేకింగ్ ఇట్ అప్. ఇస్ వెరీ స్ట్రాంగ్ ఆన్ ఇట్. ట్రంప్ తో మాట్లాడాను అంటున్నారు, ఆయన ట్రంప్ తో మాట్లాడతాడు అంటున్నారు. యా, అంటే ఇక్కడ మాట్లాడాల్సింది ఎవిడెన్స్ తోటి మాట్లాడాలా. ట్రంప్ తోటి మాట్లాడారు, ఆయన మాట్లాడగలడు, ఆయనకి కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఇట్ ఈస్ ఫార్చునేట్ community has a leader like that. It is wonderful. So let him continue to the fight. I am there. I also there with the ఏమంటారు, ఇది ఎక్కడి దాకా అయితే అక్కడ దాకా లీగల్ బ్యాటిల్ కొనసాగాల. ఎందుకంటే ప్రవీణ్ పగడాల అంటే ఇక్కడ అండర్లయింగ్ ఫియర్ ఏంటంటే, అంటే మై పర్సనల్ థింగ్ ఏంటంటే ఇది తేలిపోవాలి. ఇది 2 వర్గాలు అయిపోయి యాక్సిడెంటు, మర్డర్ వైపు ఉన్న వాళ్ళు అందరినీ చంపేయబోతున్నారు అనే ఒక భయం అనేది ఒకటి. ఇంకా భయపడేది ఏదో నాకు అర్థం కావట్లా. భారతదేశంలో ఎన్ని వ్యవస్థలు ఇంత ఉండి దళితులను చంపేస్తారు, లేకపోతే ఇట్లా క్రిస్టియన్ లీడర్స్ని చంపేస్తారు అనేది ఒక ఖచ్చితమైన భయం ఉంది కాబట్టి ఇది కంక్లూడ్ అవుతుందని ఆశిస్తాం. కొన్ని సంఘటనలు చూస్తుంటే జరుగుతున్నప్పుడు మేబీ అలా జరిగిందేమో అనే ఒక అనుమానం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా భయం కూడా ఉంటది కదా. అంటే అది చాలా వెనుకబాటుతాను. మత ఘర్షణలు అనేదే వెనుకబాటుతాను. ఇప్పుడు అలాంటి ఘర్షణలు జరగట్లేదంట. మత ఘర్షణలు, కులాల ఘర్షణలు, కులాల బేస్తో ఎలక్షన్లు, పహల్గాం దాడిని మనం ఎట్లా మాట్లాడతాము? That's a terrorist attack. అదే చెప్తున్నా. And that is done from a foreign land. See, those are actual terrorists. But this is an internal issue. మనం ఒక దేశంలో ఉండి మనం సఖ్యతగా ఒక ఆ అట్మాస్ఫియర్ లేకపోతే సెక్యులర్ కంట్రీలో ఉండి ఇప్పుడు మనిషిని ఇంకొక మనిషి చంపేసుకోవడానికి పెద్ద కారణాలు ఏమి ఉండక్కర్లేదు. యా, ఐ నో కారుకి చిన్న గీత పడిందని చెప్పి ఈ రోజు మనం న్యూస్ లో చూసాం, కొత్తపేట దగ్గర
తన కారుకి గేదె పెట్టడానికి చంపేశారు. I know murders are happening like that. I know. ఇప్పుడు తనకు అది పెద్ద రీజన్ movie ఉండక్కర్లేదు, పెద్ద విషయం అక్కర్లేదు, అది అంటే ఎలా చంపాలి అనే ఇది కూడా అవసరం లేదు. బోల్డ్ దొరుకుతున్నాయి, వాళ్ళకి నచ్చినట్టు చెబుతున్నారు. I know. సెర్చ్ చేసుకుని మరి I know. దొరకకుండా ఎలా తప్పించుకోవాలో సెర్చ్ చేసి మరి ప్రీ ప్లాన్ మర్డర్స్ జరుగుతున్నాయి. అంటే ఇట్ ఇస్ ఆల్ అంటే మన సిస్టమ్ ఇంకా స్ట్రాంగ్ గా తయారవ్వాలి, మన పోలీస్ వ్యవస్థ కానీ ఇవన్నీ ఇంకా స్ట్రాంగ్ గా తయారవ్వాలనేది ఒక ఇండికేషన్ ఇది. సో అంటే ప్రవీణ్ పగడాలది తేలాల ఖచ్చితంగా. ఇంకా మర్డర్ అనే దగ్గర చాలా మంది ఉన్నారు కాబట్టి మీరే చెప్తున్నారు కదా, తేలిపోవాలని మీరే చెప్తున్నారు. అది యాక్సిడెంటా మర్డరా పక్కన పెడితే తేలిపోవాలని మీరు చెప్పినప్పుడు వాళ్ళ ఫైట్ లో మీరు ఎందుకు జాయిన్ అవ్వట్లేదు? జాయిన్ అయితే కదా మీ వర్షం మీరు డెఫినెట్గా ఐఎమ్ యాక్చువల్లీ విల్ బి జాయినింగ్ డాక్టర్ పాల్ ఇన్ దిస్. నేను కలవబోతున్నాను పాల్ గారిని ఈ విషయంలో ఖచ్చితంగా. నేను పక్కన మిమ్మల్ని ఆయన గ్లోబల్ లీడర్ కాబట్టి, నాకు పరిచయస్తుడే కాబట్టి నేను ఆల్రెడీ ప్రాసెస్ చేస్తున్నాను, మాట్లాడుతున్నాను. పాల్ గారి పక్కనే ఉండి ఈ విషయంలో ఫైట్ చేయాలని ఖచ్చితంగా బలమైన ఆశ నాకుంది. నేను మాట్లాడుతున్నారు పాల్ గారితోనా, పాల్ గారి పిఏతోనా? నా కనెక్షన్స్ నాకుండి కొంచెం, అంటే నేను తీసుకున్న స్టాండర్డ్ బట్టి కమ్యూనిటీ చాలా గరంగా ఉంది నా గురించి. సో అది చూసుకొని సో I'll definitely join them to fight for justice for ప్రవీణ్ పగడాల. సో ఎవిడెన్సెస్ చూసుకొని మరి ఇది చేయాలి. మరి అది చూద్దాం, నాయకులు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. నేనైతే ఐఎమ్ దేర్ టు ఫైట్. మీరు ఫైట్ అని చెప్పి స్టూడియోలో మాట్లాడుతున్నారు కానీ బయట ఎక్కడ మీ ఫైట్ కనిపించదు. I'll be there with Dr. Paul shortly. మీ వెర్షన్ ఏది ఉంది, మీ స్టాండ్ ఏదైతే ఉందో పక్కన పెడదాం. బట్ మీరు నమ్మింది కూడా నిజమే అని మీరు నమ్ముతున్నప్పుడు, దానికి సాక్ష్యాలు అవి ఇవి ఉన్నప్పుడు దానికోసం మీరు ఫైట్ చేయాలిగా. ఇది అంటే యాక్సిడెంట్ అనే స్టాండ్, మీ ఇష్టం, మీరు ఏ స్టాండ్ అన్నా తీసుకోండి. ఇదేంటంటే మనం ప్రజల అభిప్రాయాన్ని, ఇక్కడే నేను ఒక మాట అనేది ఏమంటే, ప్రజల అభిప్రాయం మేరకు మనం పనిచేయాలి. కేపాల్ గారు కూడా ప్రజల అభిప్రాయం మేరకు, అంటే 70% ఇంకా మర్డర్ అన్నారు కాబట్టి ప్రజా నాయకుడిగా దాని భుజానికి ఎత్తుకొని 90% మర్డరే. 90% ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిటీలో, ఒక క్రిస్టియన్ కమ్యూనిటీలో ఎంత మంది ఇది మర్డర్ అని అనుకుంటున్నారు మీరు చెప్పండి. That's what majority people are thinking it is a murder. I think అది ఆ percentages probably would be changing. కమ్యూనిటీ దాటి బయటికి వెళ్తేనే ఆ పర్సెంటేజ్ లో మార్పులు కనబడుతున్నాయి. ఓవరాల్ పర్సెంటేజ్ తీసుకుంటే అంటే మొత్తం స్టేట్ వైడ్ పర్సెంటేజ్ అన్ని రిలీజియస్ తీసుకుంటే తగ్గొచ్చు. క్రిస్టియన్ కమ్యూనిటీలో ఎక్కువ మంది ఇంకా హత్య అంటున్నారు కాబట్టి అది అంటే వాళ్ళు చూపిస్తున్న వాళ్ళకి కావాల్సిన రేస్ చేస్తున్న క్వశ్చన్స్ కూడా ఆలోచించదగ్గలాగే ఉన్నాయి. దాన్ని కొట్టుపారేయలేం కూడా. దట్స్ వాట్ ఎండ్ ఆఫ్ ది డే ఎవిడెన్స్ కావాలి. సో చాలా పెద్ద డిబేట్స్ అని దీని గురించి లాస్ట్ 2 months చాలా డిబేట్స్ అని, చాలా మీటింగ్లు జరుగుతున్నాయి. అంటే నేను ఫస్ట్ రోజు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, ఎవిడెన్స్ ఎట్టుంటే అటే మాట్లాడాలా. ఇక్కడ క్లియర్ స్టాండ్ ఏంటంటే, ఎవిడెన్స్ లేకుండా ఒక నెపమేయటం తప్పే. అది ప్రతి క్రిస్టియన్ కూడా తెలుసుకోవాలి. అది ఎవిడెన్స్ ఉంది కాబట్టి మనం మాట్లాడాలి. సో ఇప్పుడు నీకు ఎవిడెన్స్ దొరకకుండా హిందూ చంపేశారు అంటాం అనేది బ్లండర్ అవుతుంది. అలా ఎలా అంటే చూసినప్పుడు మనకు కూడా డౌట్స్ రేస్ అవుతాయి కదా. సో మర్డర్ కే నచ్చి, ఒకవేళ మర్డర్ అయితే కూడా అది 100 రకాలుగా అయి ఉంటుంది. హిందూస్ చంపుంటారు, ఫలానా మనం ఒక నెపమేయటం అనేది. సో మర్డర్ అనేది ఇంకా తేలకుండా కూడా మర్డర్ అంటాం కరెక్ట్ కాదు. నీకున్న అనుమానాలు, నీకున్న ఎవిడెన్సెస్ ప్రజెంట్ చేయాలా, అది కోర్టు తీర్పునివ్వాలా. ఎవిడెన్స్ తోటి మర్డర్ అంటేనే ఐ థింక్ ఈ షుడ్ బి కాల్డ్, అంటే క్రిస్టియన్ టైటిల్ ఇస్తున్నారు కదా, హతసాక్షి అని ఒకటి పెడుతున్నారు. దానికి పర్సనల్లీ ఐఎమ్ నాట్ విత్ దట్ టైటిల్, అంటే ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. ఎందుకంటే అది తేలకుండా, మర్డర్ అనేది నిరూపించబడకుండా ఆ టైటిల్ ఇవ్వడం అనేది నిరూపించబడలేదు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు హతసాక్షి అని అనుకుంటున్నారు. అది నిరూపించబడింది అనుకోండి, అప్పుడు మీరు అన్నట్టుగా తీసేస్తారు. అక్కడ సీన్ ఆఫ్ అది చూసినప్పుడు రకరకాల డౌట్స్ ఉన్నాయి. చిన్న పిల్లలు కూడా వచ్చే డౌట్స్, దానికి ఏం క్లారిటీ రానప్పుడు వాళ్ళు ఖచ్చితంగా హతసాక్షి అనే అంటారు. కాదని మీరు ఎట్లా చెప్తారు? అనొద్దని ఎట్లా డిసైడ్ చేస్తారు? ఆల్వేస్ టాకింగ్ అబౌట్ ఎవిడెన్స్ హియర్. ఓకే, ఒక ప్రూఫ్ తోటి మనం మాట్లాడితే, మాకు కొన్ని డౌట్స్ ఉన్నప్పుడు, మాకు మీన్స్ క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళకి
మాకు అంటే నేను అనుకోగలరు. ఆ క్రిస్టియన్ కమ్యూనిటీకి కొన్ని డౌట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఇలానే చంపేశారు, ఇందుకోసమే చంపేశారు అని ఉన్నప్పుడు హతసాక్షినే వేసుకుంటారు. ఒక్కసారి ప్రూవ్ అయిన తర్వాత మేబీ వాళ్ళు మార్చుతారేమో చూద్దాం. లేదు అదే ప్రూవ్ అయిన తర్వాత మీరు కూడా హతసాక్షి అని అంటారేమో. ఒకవేళ ప్రూవ్ అయితే నేను ఆల్రెడీ చెప్పినాను, ప్రవీణ్ పగడాల్ గారి ప్రథమ వర్ధంతి ఏదైతుందో అది మనం ఎల్బీ స్టేడియంలో చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. పెద్ద ఎత్తులో ఆయన మనం సెలబ్రేట్ చేయాల్సింది. మిమ్మల్ని పిలుస్తారో లేదా అప్పటికి చూడాలి. No, I'm there with the community. I am there to fight for మీరు ఇంకా justice. కమ్యూనిటీలో ఉన్నారనుకుంటున్నారా? No, I'm there with the మిమ్మల్ని ఎప్పుడు community. పక్కన పెట్టారంట. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. Yeah.